ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా బుట్టా రేణుకకే కేటాయించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కె తిమ్మపురం బజారి మాట్లాడుతూ ప్రజాదరణ ఉన్న నాయకురాలుగా బుట్టా రేణుకకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో విస్తృత మద్దతు ఉందని చెప్పారు. నందవరం మండలంలో 80%, ఎమ్మిగనూరు టౌన్లో 100%, గోనెగండ్ల మండలంలో 60%, ఎమ్మిగనూరు మండలంలో 50% వరకు పార్టీ శ్రేణులు ప్రజలు బుట్ట రేణుకకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. బీసీ మహిళగా పార్టీ బలోపేతానికి ఆమె నాయకత్వం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. టౌన్ అనేది ఒకటే వైపే మేడం తప్ప ఎవరు చూడడం లేదు. నిన్న మీటింగ్ పెట్టి 19 మంది టౌన్ కానీ 18 మంది కౌన్సిలర్లు కానీ వచ్చినప్పుడు జగనన్న పుట్టినరోజు మేడం కావాలని అందరూ కోరుకుంటున్నారు ప్రజలు. కానీ ఎమ్మిగనూరు రూరల్ కొంత 10 పైసల భాగం వాళ్ళకుంది, పావుల భాగం ఇళ్ళకుంది. ఎక్కడ ఏ వర్గం చూసుకున్నా మేడంకి 30 భాగము ఉందని ప్రజలు ప్రతి ఒక్క కార్యకర్తతో ఆమె వస్తేనే ఇక్కడ బాగా ఉంటుందని జగనన్నకి పదే నమస్కారాలు పెడుతూ మాకు మేడమే ఇక్కడ ఖచ్చితంగా కావాలని, మా మీద దయ చూడాలని, మమ్మ బీసీలు ఎదగాలంటే మా జగనన్నకి ఇట్లా 10 వందనాలు చేసి మొక్కుతున్నాము. మా బీసీకి అన్యాయం చేయొద్దని, లేదంటే లేని పక్షంలో మా బీసీలు సన ఇబ్బందులు పడి ఏడుస్తున్నారని ఈ విషయంలో మా జగనన్నకి పదే మొక్కుతూ నేను చెప్తున్నాను. ఎస్పీ మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు. ఒక సెంటిమెంటు